ఈ ఆదివారం పూట దేవుడు మన కొరకు సిద్ధించిన వాక్య భాగం, ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23 నుండి 30 వచనాలు వరకున్న వాక్య భాగమును మనందరం కూడా చదువుదాం. తీయండి, అందరూ కూడా తీయండి, అందరూ తీయండి. ఇందులో ఉన్న గొప్ప సంగతులు ఈరోజు ప్రభువు మనకు నేర్పించునుగాక. చదువుదాం, అందరం చదువుదాం. బెల్షజరు, అమ్మ ఎన్నో వచ్చినది? 23 నుంచి అమ్మ, 23 నుంచి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాలును నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే టేకిల్ ఓపార్షిన్. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పేరేన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షజరు ఆజ్ఞయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షజరు హతుడు ఆయెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మనం చదువుకున్న సుదీర్ఘమైన వాక్య భాగంలో ఒక వ్యక్తి యొక్క పేరు చాలా ప్రత్యేకంగా రాయబడింది. అతను ఎవరన్నమాట? బెల్షజరు. అనండి, చెప్పాలి, ఎవరు ఆయన పేరు? బెల్షజరు. ఈ బెల్షజరు అనే వ్యక్తి ఎప్పుడున్నాడు భూమి మీద అంటే క్రీస్తుకు పూర్వం 530వ సంవత్సరంలో ఈ భూమి మీద సంచారము చేశాడు. ఈ దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి, మనందరికీ తెలిసినట్టుగానే 357 వచనాలు కూడా ఉన్నాయి. వీళ్ళ నాన్నగారి పేరు చెప్పాలి, మీరు చెప్పాలి. బెల్షజరు యొక్క తండ్రి గారి పేరు నెబుకద్నెజరు. అది వాళ్ళ తండ్రి గారి పేరు నెబుకద్నెజరు. 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేశారో 20వ వచనంలో కూడా రాయబడింది. ఏం చేశాడట వాళ్ళ నాన్న నెబుకద్నెజరు జీవితంలో? అయితే దానియేలు చెబుతున్నాడు ఇదంతా. దానియేలు అనే భక్తుడు చెబుతున్నాడు, ఇదిగో మీ నాన్న అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును ఏం చేసుకున్నాడట? కఠినం చేసుకున్నాడు. అలా చేసుకోగా అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను. ఎవరు పోగొట్టారు ఘనతను? చెప్పాలి, ఎవరు పోగొట్టారు ఘనతను? దేవుడు పోగొట్టాడు. ఎందుకు దేవుడు నెబుకద్నెజరు రాజు యొక్క ఘనత
గౌరవం, గొప్ప పేరు, హోదా ఎందుకు పోయింది అంటే అతడు దేవుణ్ణి ఘనపరచలేదు. అది విషయం. దేవుణ్ణి ఘనపరచనందు చేత అతడి యొక్క ఘనతను దేవుడు ఏం చేశాడు? పోగొట్టేశాడు. ఇప్పుడు మీరు 22వ వచనం చదవాలి. బెల్షజరు, అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును ఏం చేయట్లేదు? నువ్వు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. మీ నాన్న గురించి మీకు తెలుసు, అయినా సరే నువ్వేం చేయట్లేదు? నువ్వు అణుచుకోవట్లేదు. తర్వాత 23వ అధ్యాయం చివరి మాట, నీ ప్రాణమును, ఆ మాట చదవాలి అందరూ ఆ మాట చదవాలి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. అది అంటే వాళ్ళ నాన్న కూడా దేవుణ్ణి, మీరు సమాధానం చెప్పరేంటమ్మా, నాకు అర్థం అవుతుంది అమ్మా. వాళ్ళ నాన్న కూడా దేవుణ్ణి ఏం చేయలేదు? ఘనపరచలేదు. ఇప్పుడు కుమారుడు అయిన నీవు కూడా, అరే మా నాన్న ఇలా ఘనపరచలేదు, అందుకే దేవుడు అతనికి పశువు లాంటి మనసు ఇచ్చాడు, సింహాసనం నుంచి కిందకు దిగి అతడు గడ్డి మేశాడు, ఒక గేదెలాగా ఒక ఆవులాగా గడ్డి మేశాడు, పశువులాగా గడ్డి మేశాడు. చిచ్చి, నేను అలా ఉండకూడదు, మా నాన్నలాగా ఉండకూడదు, ఆ భగవంతుణ్ణి లేకపోతే ఆ దేవుణ్ణి నేను గణపరచాలి అనే ఇంకిత జ్ఞానం నీకు కూడా లేదు. నువ్వు కూడా ఏం చేసావు? నీ మనసును అనుసుకోవట్లేదు నువ్వు అనే పదం ఎందుకు ఉపయోగించాడంటే, మన ముందు మన తండ్రులను, మన తాతల్ని మనం చూస్తాం. మన నాన్న తాగి 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 చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ కొడుకు ఏం చేస్తాడు? వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరకు ఒక కాయ తీసుకుని వెళ్తాడు. అవునా? ఆ కాయ తీసుకుని వెళ్ళి, అరే బతుకుండగా బోళ్ళు తాగేవాడు అయినా, అరే అది అయ్యిండ్రా, అది అయ్యకపోతే ఆయనకి మనశ్శాంతి ఉండదు అన్నట్టుగా చనిపోయిన తరువాత మందు సీసా కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టే నాదులు చాలామంది ఉన్నారు. మాంసం కూర ఎక్కువ తింటాడు కాబట్టి ఆ చనిపోయిన వ్యక్తికి ఏం పెడతారు వాళ్ళు? చెప్పాలి, మాంసం పెడతారు. ఇది మనసును అణుచుకోవట్లేదు, వీళ్ళు మనసును మార్చుకోవడం లేదు, దాని వలన ఏ ప్రయోజనం లేదనే ఆ ఇంకిత జ్ఞానం లేదు. అందుకని దేవుడు బెల్షజరు గురించి ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి సంగతులు నువ్వు విన్నా కూడా, ఇది తెలుసుకున్నా కూడా, నీకంటే ముందు కొంతమంది ఇలాగ అయిపోయారనే విషయం తెలిసినా కూడా నువ్వు ఆ మాట, నువ్వు ఆ మనసును అణుచుకుని నిష్టానుసారంగా చేస్తున్నావు కాబట్టి, అణుచుకోకుండా చేస్తున్నావు కాబట్టి ఈ వ్రాత నీకు వచ్చింది అన్నాడు. బెల్షజరు ఒకరోజు తప్పతాగి దేవుని మందిరంలో ఉన్న కొన్ని వస్తువులను, పాత్రలను తను స్నేహితులతో పాటు త్రాగడానికి ఉపయోగించాడట. అరే అవి గుళ్ళోయిరా, మన సొంతంగా ఉపయోగించకూడదురా అని వీళ్ళు చెప్పిన ఎవరి మాట అయినా, ఎందుకంటే అతనికి అధికారం ఉంది కాబట్టి, నేను చెప్తున్నాను తీసుకురండి అన్నాడట. తీసుకొచ్చారు, పోశారు. వెంటనే ఒక అరచేయి వచ్చిందట. ఆ గోడ మీద ఏమో రాయిచుండెను అనే మాట భయం వేసింది ఆయనకి. చెమటలు పట్టేసినాయి, తాగిందంతా దిగిపోయింది. ఎందుకంటే ఆ రాత అర్థం అవ్వట్లేదు ఎవరికి అర్థం అవ్వట్లేదు. అరే జ్ఞానులు పిలిచారు, ఎవరిని చదవలేకపోతున్నాడు, మేధావులు పిలిచారు, ఎవడు చదవలేకపోతున్నారు. అరే ఏంటిది అని అంటే, అప్పుడు ఆయన భార్య చెప్పుద్ది, మీ నాన్నగారి కాలంలో దానియేలు అనే ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడికి దైవ జ్ఞానం ఉంది, దేవుని బుద్ధి ఉంది, దేవతల యొక్క ఆత్మ కలిగిన వాడు. ఆయన తీసుకొస్తే, మీ నాన్నగారి టైంలో కూడా ఇలాగే జరిగింది. మీ నాన్నకు కూడా కళ వచ్చింది, ఆ కళ బాగా ఎవడు చెప్పలేకపోయాడు, దానియేలు తీసుకొచ్చారు, ఆ దానియేలే చెప్పాడు అనగానే వెంటనే దానియేలును పిలిపించారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దానియేలు గారు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, బెల్షజరు, దేవుడు నీ ప్రభుత్వమును లెక్క చూచి, 25వ వచనం,
ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. దేవునికి స్తోత్రం. మాట్లాడాలి మీరు. ఏం చూశాడట ఆయన? లెక్క చూశాడు. ఏం చూశాడు? ఎందులో చూశాడు లెక్క? ప్రభుత్వము. ఆయన ప్రభుత్వంలో బెల్షజర్కు ఒక అధికారం ఇచ్చాడు దేవుడు. ఆ అధికారం, తనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం మీద అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని అతడు దుర్వినియోగం చేశాడు. దేవుణ్ణి కూడా లెక్క చేయలేదు అతను. అందుకని దేవుడు ఏం చేశాడంటే లెక్క చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రభుత్వం అనగానే మనం రాజకీయాల గురించో లేకపోతే లోకల్ ఉండే ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోకూడదు. అలా మాట్లాడకూడదు. ప్రభుత్వం అనగా ఇప్పుడు నీకంటూ ఓ ప్రభుత్వం ఉంటుంది. నీకంటూ ఓ ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో నీకు కూడా కొన్ని పదవులు ఉంటాయి కదా. కొన్ని పదవులు ఉంటాయి. ఇప్పుడు నీ కుటుంబం నీకొక ప్రభుత్వం లాంటిది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకోండి, ఎవరు తీసుకుంటారు? మాట్లాడాలి మీరు. ఇంట్లో ప్రభుత్వం ఉంటుంది. ఇంట్లో ప్రభుత్వం అంటే యజమానుడు, గట్టిగా చెప్పండి అమ్మ కొంచెం, వినేవాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కొంచెం. యజమానుడు, యజమానులు అంటే భర్త. లిచ్చి త్వరగా వచ్చేయాలి నువ్వు. ఏమ్మా నాకు సమాధానం చెప్పాలి, నువ్వు త్వరగా రావాలి. మేనేజర్ అమ్మ ఉంటారు ఇద్దరు. అంటే మిస్టరు మేడం అనమాట. సారు మేడము ఉంటారనమాట వాళ్ళిద్దరు. ఇప్పుడు పిల్లోడు గురించి ఒక డిసిషన్ తీసుకోవాలి. ఒక స్కూల్ మార్చేసి ఇంకో స్కూల్ వెయ్యాలి. లేకపోతే సిగరెట్లు కాలుతున్నాడని తెలిసింది, లేకపోతే మందు తాగుతున్నాడని తెలిసింది, జోదానికి వెళ్తున్నాడని తెలిసింది. అప్పుడు భార్య భర్త ఇద్దరు మాట్లాడుకోవాలా, లేకపోతే వాళ్ళమ్మ మాత్రమే గుట్టు చప్పుడు కాకుండా ఆడికి ఇదిగో వెనకాల జేబులో 10 రూపాయలు, ముందు జేబులో రూపాయి అలా పెట్టి ఎవరికి తెలియకుండా సాగనంపాలా? మాట్లాడాలి మీరు. ఇద్దరు ఏమని మాట్లాడుకోవాలి? మాట్లాడటం లేదు మీరు. ఇద్దరు ఏమని మాట్లాడుకోవాలి? ఏవండి హస్బెండ్ గారు, మన బాబు ఏం తాగుతాడంటే ఈ మధ్యన? కొంతమంది మందు అంటున్నారు, కొంతమంది బీర్ అంటున్నారు, కొంతమంది సిగరెట్ అంటున్నారు. మరి ఎవరింట్లో ఎవరు ఏం తాగుతున్నారో మాకైతే తెలీదు. సాధారణంగా తాగుతున్నాడని తెలిసింది. మరి ఆ పిల్లోడి విషయం ఏం చేయాలి మనం? ఇది ఒక ప్రభుత్వ, ఒక క్యాబినెట్ లాంటిది ఇది. అప్పుడు వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకుని ఇలా చేస్తే మంచిది, ఈ విధంగా వెళితే మంచిదని ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానుసారంగా మనం అమలు చెయ్యాలి. వీడు ఇలాగా పెట్టరేగిపోతున్నాడు కాబట్టి లేదు ఈయన ప్రతి ఆదివారం గుడికి తీసుకెళ్ళిపోవాలి, ప్రతి బుధవారం మందిరాన్ని తీసుకెళ్ళాలి, ప్రతి శనివారం తీసుకెళ్ళాలి, లేకపోతే ఒక మాస్టర్ దగ్గరతో బుద్ధి చెప్పించాలి వీడికి, లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే కాస్త ఆలోచన చెప్పగలిగే వాళ్ళు ఏదో చెయ్యాలి అనే విషయం మనం బాగా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. నిన్నే ఎవరో చెప్పగా విన్నాను. చాలా డబ్బు, అంటే కలెక్టర్ గారి దగ్గర ఆ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసి ఒక ఆయనకి పిల్లలు లేరట. డబ్బులు మాత్రం బోల్డ్ సంపాదించేశారు. 3 అంతస్తుల మేడ, కొన్ని పొలాలు అవి సంపాదించారు. వాళ్ళకి పిల్లలు లేని కారణం చేత ఓ పిల్లోని తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచో ఓ అనాథ పిల్లోని తెచ్చుకున్న తర్వాత ఆ పిల్లోని వాళ్ళమ్మ చేసిన గారాబం అంతా ఇంత కాదు. ఎంత గారాబం అంటే వాళ్ళ నాన్నకు తెలియకుండా ఆ తల్లి వాడికి సరదాగా సిగరెట్ కాలుస్తున్నాడని తెలిసిందట. అప్పుడు వీళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ పిల్లని, నాన్న నువ్వు వాళ్ళని అడగబాకు, కింద పడేసిన సగం సిగరెట్లు కూడా కాల్చేస్తున్నాడు అంటాడు. నువ్వు అలాంటి బీడీలు సిగరెట్లు కూడా కాల్చొద్దు, నేనున్నాను కదా నాన్న నీకు అని వాళ్ళమ్మే కొన్ని సిగరెట్లు పెట్టెలు తెచ్చి వాడికి ఇచ్చేదట. అలాగిస్తే వాడు, మా అమ్మ ఈ ప్రపంచంలో మా అమ్మ అంత మంచిది, మాట్లాడడం లేదు మీరు, లేదు అని వాళ్ళ అమ్మను గట్టిగా కౌగిలించుకునేవాడట. వాళ్ళ నాన్నకు మాత్రం కొంచెం దూరంగానే ఉండేవాడట. అలాగ చేసి అంటే చిన్నపిల్లడప్పుడు అలాగా సరిపోయింది.
తర్వాత వాడు తాగటం మొదలెట్టాడు. ఆ తర్వాత అలాగలా చేసి ఈరోజు నేను నిన్నే విన్నాను వాడు ఎంత దారుణమైన పరిస్థితి. ఇక రేపు మాపు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆడికి ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు. వాళ్ళ వెనకాల ఆస్తిపాస్తులు ఉన్న పిల్లనివ్వడానికి కూడా ఎవడు రావట్లేదు. వాళ్ళది పాలకొల్లు, ఊరి పేరు కూడా చెబుతున్నాను. వాళ్ళది పాలకొల్లు, ఒకే ఒక్క కొడుకు. అది కూడా తెచ్చుకున్నారు పాపం, పిల్లలు లేరని. పిల్లలు లేని లోటు కోసం ఆ తల్లి చేసిన గారాబం ఈరోజు తనను కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళమ్మ జుట్టు పట్టుకొని మంచమేంచి ఈడ్చి బీరువా దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళమ్మ బొడ్డులో ఉన్న తాళం ఆమెతోనే తీయించి వాడికి కావాలనుకున్న డబ్బులు కూడా తీసుకెళ్ళి అంత రాద్ధాంతం చేసే పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఆ తల్లి నేలకేసి గోడకేసి తలలు బాదుకుంటుంది అని విన్నాను నేను. చాలా బాధ అనిపించింది. నాకు పిల్లలు లేకపోయినా బాగుండేది, అనవసరంగా తెచ్చుకున్నానని ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు వాడిని గద్దించడానికి ఏమీ లేదు, వాడేం చిన్నపిల్లడేమీ కాదు, చాలా పెద్దోడు అయిపోయాడు. అవసరమైతే ఇద్దరిని కూడా కొట్టేస్తాడు, అవసరమైతే వాళ్ళిద్దరికి ఏదైనా ఇచ్చి చంపేస్తాడేమో. అలాంటి భయం వచ్చేసి ఏం చెయ్యాలో తెలియక అయోమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళకిచ్చిన ప్రభుత్వంలో వాళ్ళు సరిగా పరిపాలన చేయలే. అందుకని ఇప్పుడు నష్టాన్ని చవి చూస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని చదివిన తర్వాత దేవుడు మన విషయంలో కూడా లెక్క అనేది ఒకటి ఖచ్చితంగా తెస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వాని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఆ ఏమేమి లెక్క అడుగుతాడో ఒక 3 విషయాలు చెప్పి ఈరోజు నేను త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రతి వాడు లెక్క చెప్పాలి, ప్రతి విశ్వాసి లెక్క చెప్పాలి, ప్రతి పురుషుడు లెక్క చెప్పాలి, ప్రతి స్త్రీ లెక్క చెప్పాలి. నీకు అప్పగింపబడిన అధికారం, నీకు అప్పగింపబడిన ఆస్తులు, నీకు అప్పగింపబడిన ప్రతిదీ, ఏ బాధ్యత అయితే దేవుడిచ్చాడో వాటన్నిటి విషయమై మనందరము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. ఎవరికి చెప్పాలి నేను అని తిరగబడతాం. ఇక్కడ నీకు చెప్పేదేటి పో అంటాం. మనుషులు ఎవరైనా మనం అడిగితే, బెల్షజ్జర్ కూడా అలాగే అడిగాడు, బెల్షజ్జర్ కూడా అలాగే చేశాడు. నాయనా, ఈ మందిరంలో ఉన్న ఆ పరిశుద్ధమైన పాత్రలు మనం ముట్టుకోకూడదు, దేవుడు దండిస్తాడు అంటే, ఆ దేవుణ్ణే దండిస్తాను నేను, నన్నెవడరా దండించేదని మూర్ఖంగా వెళ్ళాడు. దానియేలు వచ్చి అర్థం చెప్పిన తన మనసును కఠినం చేసుకున్నాడు తప్ప మారు మనసు పొందలేదు. అలా పొందని కారణం చేత అతడు హతుడాయను. ఆ మాట కాస్త భయం వేసింది నాకు. దేవునికి స్తోత్రం. దానియేలు మెల్లో హారం వేశాడు, వివరం చెప్పినందుకు, మంచి మాట చెప్పినందుకు హారం వేసి ఆయన పంపించాడు. అదే రాత్రి ఇతడు చనిపోయాడు, హతుడయ్యాడు. అలాగూ హారం వేసిన తర్వాత ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి, ప్రభు నన్ను క్షమించు, ఇంత దారుణమైన పని చేశాను, నా లైఫ్లో ఇంకెప్పుడు చేయను, ఒక్క అవకాశం ఈ ప్రభు అని దేవుడికి ప్రార్థన చేసుకుంటే తన లెక్క వేరేగా ఉండేది. దేవుడు ఇప్పుడు లెక్క చూసి తన లెక్కను ఏం చేశాడు, తేల్చేశాడు అంతే. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న మన లెక్క కూడా దేవుడు తేలుస్తాడు. వేటి విషయంలో దేవుడు తేలుస్తాడు ఒక 3 చెప్తాను. 3 చెప్పి నేను వెంటనే ముగిస్తాను. నెంబర్ వన్, వ్యర్థంగా మనం పలికే మాటలుంటాయే, ఆ మాటలను దేవుడు లెక్క చూస్తాడట. చూస్తారా వాక్య భాగం? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. త్వరగా, నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. దేవునికి స్తోత్రం. అంటే మనందరికీ విమర్శ దినం అనేది ఒకటి
ఉంది. ఇది ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు మనం అందరి కళ్ళు కప్పొచ్చు, ఇప్పుడు అందరినీ మనం మోసం చేయొచ్చు, ఇప్పుడు ఎవరికి తెలియకుండా మనం ఏమేమో చేయొచ్చు. విమర్శ దినం అనేది ఒకటి ఉంది. ఇది దేవుడు చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు ప్రభు తన యొక్క గ్రంథంలో. చాలాసార్లు విమర్శ దినమున మీరు లెక్కప్ప చెప్పాలి. ఏం చెప్పాలి? మొట్టమొదటిగా మన మాటలు, వ్యర్థంగా ఉచ్చరించే మాటలు, ఒకరిని గాయపరిచే మాటలు, ఒకడికి బాధ కలిగించే మాటలు. ఒక్కొక్కడు మాట్లాడితే నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడంతే. అలాంటోడు భూమి మీద ఉండాలా అని దేవుడు తలస్తాడు. దేవునికి స్తోత్రం. నోరు ఉంది కదా అని, నా నోరే కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వ్యర్థమైన మాటలు పలికితే ఆ మాటలకు దేవుడు విమర్శ దినమున అందరినీ పోగేస్తాడు. ఆయన భూప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ పోగేస్తాడు. అప్పుడు విమర్శిస్తాడు. మనం వరుసగా వస్తాం, మన లెక్క వచ్చినప్పుడు వరుసగా వస్తాం. వచ్చిన తర్వాత వ్యర్థంగా భూమి మీద ఎన్ని మాటలు పలికామో ఆ రోజు అక్కడ దేవుడు దాన్ని ఆడియో ఆన్ చేస్తాడు, వీడియోలో చూపిస్తాడు. అప్పుడు మనం సిగ్గుపడవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త మనం మాట్లాడేటప్పుడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాసఘాతకుల మాటలు వ్యర్థము అని ఉంది. అంటే వ్యర్థమైన ప్రతి మాటను ఆయన లెక్కలు చూస్తాడు. కాబట్టి విశ్వాసఘాతకుల యొక్క మాటలు ఆయన వ్యర్థము చేయును. విశ్వాసం లేకుండా మాట్లాడకూడదు, విశ్వాసంతో మాట్లాడాలి. ఈరోజు 10వ తరగతి పిల్లల కోసం మనం ప్రార్థన చేశాం. ఈ ప్రార్థన మీరు ప్రార్థన చేసేస్తేనే ఎలాగైపోద్దా, లేకపోతే ఇక్కడ ఏదో కొబ్బరి నూనె పెట్టి ప్రార్థన చేసేస్తేనే అలాగైపోద్ది అంటే విశ్వాసఘాతకంగా చేయకూడదు. మీరు విశ్వాసంతో ఆ మాట పలకాలంతే. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇంపుగా మాట్లాడతారట. ఆ మాట కూడా బైబిల్ ఎంత చక్కగా రాశాడంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, నీవు తినివేసిన దానికి కక్కివేయదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమగును. హల్లెలూయా. హర్ష కూర్చున్నాను కొంచెం. ఇంపైన మాటలు ఏమవుతాయట చెప్పాలి. వ్యర్థం చేస్తాడు దేవుడు. ఇంపైన మాటలు అంటే ఏంటో చెప్పాలి. మీరు ఇంపైన మాటలు ఏంటో చెప్పాలి. చెప్పండి అమ్మ. ఇంపైన మాటలు అంటే ఏంటో చెప్పాలి. మెప్పించే మాటలు. అది ఎలా మెప్పించాలి? ఎలా మెప్పిస్తాం? ఏ ప్రార్థనకి రావట్లేదు అనుకోండి ఒక ఆవిడ ముందు నువ్వు మాట్లాడాలి. ఎలా మాట్లాడతావు? నువ్వు మెప్పిస్తూ మాట్లాడాలి. ఎలా మాట్లాడతావు? నువ్వు ప్రార్థన కంటే రావు కానీ పాపం నువ్వు చాలా భక్తి పర్రాలు. అసలు నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తే మా గుండెలంతా అసలు అడాలిపోతాయి, మా కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తాయి అంటే ఆవిడ ఏమనుకుంటా? అవి ఏం మాటది? ఇంపైన ఇది వ్యర్థమవుద్దా, లాభమవుద్దా? వ్యర్థమే. అలా కాదు. నువ్వు ప్రార్థనలు మానేస్తున్నావు, నీ కుటుంబం గురించి ఆలోచించట్లేదు, నీ పిల్లల గురించి ఆలోచించట్లేదు. దేవునికి కోపం వస్తే, ఆగ్రహం వస్తే అప్పుడు నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త అన్నాం అనుకోండి. ఇదిగో నేను లేక 2 నెలల తర్వాత నెల తర్వాత గుడికెళ్తే ఆవిడేమంది నాతో? నన్ను జాగ్రత్త అంటదా? అదెంత దాని మాట్లాడటం లేదు. మీరు ఎక్కడ అనరు నువ్వెంత, నీ బతుకెంత అని ఎక్కడంటారు? జగడం వచ్చినప్పుడు అంట జాతకాలు బయటపడతాయట. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలంటే మనం ఎవరికి ఫోన్ చేయక్కర్లా. ఇద్దరు పోట్లాడుకుంటారు అనుకోండి, ఇద్దరు పోట్లాడుకునేటప్పుడు మనం వింటే ఆమె గురించి ఏమి చెప్పుద్ది, ఆమె చెప్పు. అవునా, మధ్యలో ఉన్న వాళ్ళకి ఎన్ని విషయాలు అర్థమైపోతాయో కదా. ఇలాగంట కదే, అలాగంట కదా. అవును, మరి మేము ఇలా చేశాంగా, మరి అలా చేశాం కదని ఎవ్వరు చెప్పకుండానే వాళ్ళకి వాళ్ళే చెప్పేస్తారు. కాబట్టి జాగ్రత్త. వ్యర్థమైన ప్రతి మాటకు ఏముంటుంది?
లెక్కప్ప చెప్పాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదవాలి, చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. నేను ప్రార్థన చేస్తాను, వెంటనే ప్రార్థన. అమ్మా, మత భేదములు కలిగించు. ఉమ్, ఉమ్, వాని విసర్జించుము. అమ్మా, అవివేక తర్కములను, 9వ వచనం, అవివేక తర్కములను, వంశవలులను, కలహమును, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునయ్యున్నవి గనుక వాటికి కొంచెం దూరంగా ఉండాలి. వ్యర్థమైన మాటలంటే ఏంటో చెబుతున్నాడు ఇక్కడ మనకి. ఏంటి వ్యర్థమైన మాటలు అంటే, అవివేక, ఒక్కొక్కడు తర్కిస్తాడు, గుడికి మాత్రం వెళ్ళగాని పాపం వీధుల్లో ఉండి మహామేధావులు ఎంత బాగా తర్కించేస్తాడో. ఏ గుళ్ళోకి ఎవరు వెళ్తున్నారో వాడికి బాగా తెలుసు, ఎవరు ఎలా ప్రార్థన చేస్తారో ఆడు మాత్రం రాడు. వాడు విమర్శిస్తాడు. దీన్ని అవివేక తర్కములు అంటారు. తర్వాత వంశవలుల గురించి, కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడంట ఆర్ఆర్కే మూర్తి గారు. ఒకడు ఆర్ఆర్కే మూర్తి గారిని ఏమడిగాడు, ఏమండి కయ్యనికి భార్యను ఎక్కడి నుంచి తెచ్చారు అని అడిగారట. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారట, బాబు, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువానిది ఏదైనాను ఆశించకూడదు, అది మహాపాపం. కయ్యని భార్య సంగతి నీకు ఎందుకయ్యా, నీ భార్య సంగతి నువ్వు చూసుకో అన్నాడంట ఆయన. అంటే కొన్ని వంశవలులు ఉంటాయే, ఏంటిది తర్కం. కొంతమందికి తర్కం కావాలి. మనసును పరిశుద్ధపరచుకోవటం చేత కాదు, పెదవులను అదుపు చేసుకోవటం చేత కాదు, మంచి మాటలు పలకడం చేత కాదు. కానీ చాలామందికి ఏమిష్టం, తర్కములు బాగా ఇష్టం. అలాంటివి దేవుడు ఏం చేస్తాడట, వ్యర్థం చేస్తాడు. కాబట్టి అలాంటి వాటికి మనందరం ఏముండాలి, దూరంగా ఉండాలి. సంగమా జాగ్రత్త, దేవుడు లెక్క చూస్తాడు. దేవునికి స్తోత్రం. సమయమిదే సంగమ సమయమిదే, చీయనులో చేరుటకు సంగమ సమయమిదే, చీయనులో చేరుటకు సంగమ సమయమిదే, సంగమ సమయమిదే, చీయనులో చేరుటకు సంగమ సమయమి. హల్లెలూయా. సమయం అయిపోతుంది, నేను త్వరగా చెప్తాను. రెండవది, మొదటిది వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఆయన లెక్క చూస్తాడు. నువ్వు లెక్కప్ప చెప్పాలి. కాబట్టి నోరు ఉంది కదా అని గబా దయచేసి ఎవరు మాట్లాడవద్దు. నెంబర్ టూ, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 19. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ దేని విషయంలో లెక్క చూస్తాడని రాశాడంటే, ఇది తలాంతులు గూర్చిన ఉపమానం. ప్రభువే చెప్పాడు, యేసయ్య చెప్పాడు. ఒక యజమానుడు తమ దాసులకు కొన్ని తలాంతులు ఇచ్చాడట. ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడట, ఒకడికేమో 2 తలాంతులు ఇచ్చాడట, ఒకడికేమో 1 తలాంతే ఇచ్చాడట. దూరదేశం పోతూ నేను వచ్చిన తర్వాత మళ్ళా లెక్క చూస్తా, నాకు లెక్క అప్పచెప్పాలి మీరు అన్నాడట. ఆయన దూరదేశం వెళ్ళిపోయి మరలా తిరిగి కొంతకాలం తర్వాత వచ్చిన తర్వాత లెక్క చూస్తే, ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి యొక్క 5 తలాంతులు ఇచ్చాడట. వావ్, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడంట ఆయన్ని. ఆ తర్వాత 2 తీసుకున్నాడే, ఆ 2 తీసుకున్నవాడు కూడా వచ్చి, అయ్యా మీ దగ్గర నేను ఎంత తీసుకున్నాను, 2 తీసుకున్నాను, ఇదిగో మరొక 2 సంపాదించా అని ఇచ్చాడట. ఓ బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడట. ఆ తర్వాత 1 తీసుకున్నాడే ఒక ఆయన, ఆ 1 తీసుకున్న ఆయన ఏం చేశాడంటే భూమిలో పాతి పెట్టాడట దాన్ని. అంటే మరలా ఆ 1 దేవునికి ఇచ్చాడట. అప్పుడు యజమానుడు అన్నాడు, బలా
అంటాడా? బల అంటాడా? ఇక్కడికి బల ఏమి ఉండదు. చెడ్డ దాసుడా అన్నాడట. వాడెవడు? చెడ్డ దాసుడు. ఎందుకంటే దేవుడు ఏ తలాంతు ఇచ్చాడో దాన్ని డెవలప్ చేయాలి అని దీని అర్థం. బైబిల్లో ఒక తలాంతు వచ్చి 3600 రూపాయలు అన్నాడు. అంటే మామూలుగా మన భాషలో మనకు అర్థం అవటానికి. ఇప్పుడు మీరందరూ లెక్క కట్టాలి. 5 తలాంతులు అంటే 5 × 3600 చెప్పమ్మా. బీటెక్ చెప్పమ్మా. ఐటెక్ అమ్మా చెప్పండి అమ్మా 3600 ఇంటూ 6000 అంటే ఇంచుమించు ఎంత అవుతుందో తెలుసా? అంటే కాల్కులేట్ చేసేస్తారా? 18,000 రూపాయలు. ఎన్ని? 18,000. ఇప్పుడు 14,200 ఇచ్చాడు ఒకరికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే చెప్పాలి, 7,200 చేశారు దాన్ని. ఇప్పుడు 3,600 తీసుకున్నవాడు ఏం చేశాడు? అంతే ఇచ్చాడు, అంతే ఉంది. టోటల్గా దీని భావం ఏంటంటే, అంటే డబ్బుల రూపంలో మనకు చెప్పాడు, కానీ దేవుడు నీకు ఏదే తలంతులైతే ఇచ్చాడో ఆ తలాంతును రాను నువ్వేం చేయాలి? మాట్లాడటం లేదు మీరు. మీకు డ్రమ్ము కొట్టడం వచ్చు, కానీ ఎప్పుడు డ్రమ్ము కొట్టవు. అంటే నీకు ఇచ్చిన దాన్ని పాతి పెట్టినట్ట, డెవలప్ చేస్తున్నట్ట? మాట్లాడాలి మీరు. మీకు బాగా ఓడవటం వచ్చు, కనీసం మందిరం ఒకసారి కూడా ఓడవు. అంటే నువ్వు పాతి పెడుతున్నావా? దాన్ని ఏం చేస్తున్నావు? నీకు బాగా రైటింగ్ రాయటం వచ్చు, ఏదన్నా ఇక్కడ పరిచర్యలో ఉపయోగపడాలి తప్ప అది స్వప్రయోజనానికి ఉపయోగించుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం? మన సంఘాలలో తలాంతు కలిగిన వాళ్ళు దేవుడు లేపునుగాక. హల్లెలూయా. మన సంఘంలో పాటలు పాడేవాళ్ళని లేపాలి దేవుడు. దేవునికి స్తోత్రం. వాయిద్యములు వాయించేవారిని ఇంకా లేపాలి దేవుడు. దేవునికి స్తోత్రం. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, విజయవాడలో సింగనగర్లో ఒక సంఘం ఉంది. అక్కడ కాంగో కూడా ఆడపిల్లలే కొడుతున్నారు, కంజర్లు ఆడపిల్లలే కొట్టేస్తున్నారు. అస్సలు భలే ఆశ్చర్యం వేసింది. నేను వాళ్ళకి చెప్పాను, అమ్మ నేను ఒక కూటం పెట్టినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు వచ్చి మీరే ప్లే చేయాలి మొత్తం అన్నీని. అప్పుడన్నా మా ఆడపిల్లలందరూ మిమ్మల్ని చూసైనా మాట్లాడడం లేదు ఎవరు అని అనిపించింది. నేను చెప్పాను వాళ్ళకి అలాగ దేవుడు ఏ తలాంతులు ఇస్తే ఆ తలాంతులను దేవుడు కొరకు మనం ఏం చేయాలమ్మా? ఉపయోగించాలి. లేదు అంటే దేవుడు దాని విషయంలో నిన్నేమడుగుతాడు? లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఇప్పటి వరకు నీ మీద ఉన్న ప్రతి దాన్ని కూడా నువ్వు తొలగించేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ మీద దుమ్ము పడిందా? దులిపేయాలి రాత్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దులుపుకొనుము, నీ మెడ కట్లు విప్పుకొనుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి పడుము, సుందరమైన వస్త్రము ధరించి సిద్ధపడుము, సమయమిదే. హల్లెలూయా. సమయమిదే, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. ఆమేన్. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా. మూడవది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, దేని విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు? నువ్వు దేంట్లో లెక్కప్ప చెప్పాలి? వ్యర్థమైన ప్రతి మాటకు నువ్వేం చెప్పాలి? లెక్క చెప్పాలి. కాబట్టి నోరు తెరిచేటప్పుడు ఈ వర్తమానం నీకు గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, ఏమి లెక్క? దేని విషయంలో లెక్క చెప్పాలి దేవుడికి? మాట్లాడడం లేదు మీరు. తలాంతుల విషయంలో లెక్కప్ప చెప్పాలి. నిన్న ఒక ఆవిడ పేరు, ఒక పాప పేరు చెప్తాను రాత్రి. జస్టినా.
జస్టినా ఆదిలాబాద్ జిల్లా నుంచి అంటే నిర్మల్ అనే ఆ పట్టణం, అది ఆదిలాబాద్ డిస్టిక్ అనమాట, చాలా దూరం. జస్టినా ఆ పాప యొక్క పుట్టినరోజు. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేశారు రాత్రి 7 గంటలకి. ఫోన్ చేసి పాస్టర్ అంటే మన యూట్యూబ్ వాళ్ళు ఫాలో చేస్తారనమాట. ప్రార్థన చేసి చేయగా ఈరోజు నిన్నే కారు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ కారు కూడా తెచ్చుకుని, మా బాబు ఇప్పుడే కారు కూడా తెచ్చాడండి, ఈరోజు కొత్త కారు తెచ్చుకున్నాం. ఆ పాప పుట్టినరోజు మీరు ప్రార్థన చేయాలంటే నేను ప్రార్థన చేశాను. వాళ్ళకి ఎంత ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం అంటే మీ బ్లెస్సింగ్ ఉండాలంటే కూటం పెట్టుకున్నారు వాళ్ళు. రాత్రి అక్కడ కూటం జరుగుతుంది. 7:30కి కూటం స్టార్ట్ చేస్తారు. 7 గంటలకి మనకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి, మీ దీవెన కావాలి, మీ ఆశీర్వాదం ఉండాలి అని వాళ్ళందరినీ పిలిచేసి, ఆ పెద్ద ఆయన పద్మారావు గారు ఆయన పేరు. ఈ మధ్య పెరాలసిస్ వచ్చింది పాపం, కొంచెం తడబడుతూ మాట్లాడుతున్నాడు, కానీ అలా ప్రార్థన చేస్తుంటే బాగా ఏడ్చాడు. మీ ప్రార్థన వల్ల దేవుడు కాస్త లేవనెత్తాడు, నేను చనిపోతాడు అని అన్నారు, ఇలాగన్నారు, కానీ ఈరోజు ఇలాగ నేను ఉండగలిగానని ఆ పాపను గురించి మేము ప్రార్థన చేసాం రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా ప్రయోజనకరమైన ప్రార్థనలు దేవుడు వ్యర్థం చెయ్యడు. నేను దీన్ని ఎందుకు గుర్తు చేశానంటే, ఆయన ఆ చెప్పిన విషయం, ఆయన కూడా కొన్ని పాటలు రాశాడు. అంటే అప్పుడే నాకు పరిచయం అయ్యాడు, మన పాట రిలీజ్ అయిన తర్వాత పరిచయం అయ్యాడు. పాస్టర్ గారు, నేను నా వయసులో ఉండగా కొన్ని పాటలు రాశాను, ఉద్యోగం మత్తులో పడి నేను దీన్ని పరిచర్యను లెక్క చేయలేదు, నేను ఇప్పుడు పాడాలంటే నా స్వరం ఓ పాటన్నా చేయాలండి, నేను నాకు కొద్దిగా హెల్ప్ చేయాలి మీరు అన్నాడు. డబ్బులు ఆయన దగ్గరే ఉన్నాయి, డబ్బులు ఆయన పెట్టుకుంటాడు, ఆయనే పాడుకోవాలి, అందుకు నేను హెల్ప్ చేయాలి. ఎక్కడ రికార్డ్ చేస్తారు, ఎవరు బాగా చేస్తారు, ఎంత అవుద్ది ఏంటి అనేది. ఆయన రాత్రి ఎంత బాగా చెప్పాడంటే, నా స్వరం బాగున్నప్పుడు, నా బలం ఉన్నప్పుడు నేను కనుక రికార్డింగ్ చేసి ఉండుంటే ఈ రోజుకి అవి సజీవంగా నేను పోయినా అవి భూమి మీద ఉండిపోతాయి. దేవునికి స్తోత్రం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత విమర్శ దినమున ఏం చెప్పాలి? మాట్లాడాలి మీరు. విమర్శ దినమున ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఓ పక్కన ఆయన అలా చెప్తుంటే నాకే భయం వేసింది. మనం కూడా కొన్ని పాటలు రాసేసాం, మనం కూడా చెయ్యాలి. అమ్మో, సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? కష్టమో నష్టమో చెయ్యాలి అని అనిపించింది. ఎందుకంటే దేవుడు తలాంతుల విషయంలో ఏమడుగుతాడు? అమ్మ మాట్లాడాలి. ఏమడుగుతాడు? నీకు పోట్లాడే వరం ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి? మీరు చెప్పండి అమ్మ. పోట్లాడే వరం ఉందనుకోండి, ఏం చేయాలమ్మ చెప్పండి అమ్మ. చెప్పండి అమ్మ, ఓ మాట చెప్పండి, నేను 3వ పాయింట్కి వెళ్ళిపోతాను. గట్టిగా చెప్పండి, నిజం చెప్పండి, నేను దాని మర్మం ఏంటో చెప్తా. నీకు పోట్లాడే వరం ఉంది, నీ నోరు పెద్దది, గట్టిగా అరవగలవు, నువ్వు 10 మందిని ఓడించగలవు, నువ్వు అలాంటి వరం ఉంది నీకు, దాన్ని ఏం చేయాలి అమ్మ? వాడుకోవాలా? దాన్ని వాడుకోవాలా తగ్గించుకోవాలా? చిచ్చి, పోట్లాడే వరం ఇస్తే తగ్గించుకుని ఎలా తగ్గించుకుంటాం? దాన్ని ఎలాగ పాతి పెట్టేస్తాం? దేవుడు 10 మందితో పోట్లాడే వరం ఇచ్చాడు కాబట్టి ఇంకో 10 మందితో మనం మాట్లాడలేదు. మీరు పోట్లాడాలి. ఎవరితో పోట్లాడాలి అంటే, మనము పోరాడునది శరీరులతో కాదు. మరి ఎవరితో? అంధకార శక్తులతో. ఎవడికో దురాత్మ పట్టిందని చెప్పారు, రమ్మా పలానా వాళ్ళకి దురాత్మ పట్టిందని రండి, మనందరం వెళ్ళి ప్రార్థన చేద్దాం అన్నారు అనుకోండి. నేను ప్రార్థనకి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆవిడకి ఎవరికో దయ్యం పట్టిందట. మరలా ఆమెను వదిలేసి నన్ను ఎక్కడ పట్టుకుంటుందని నేను ఆగిపోయాను, ఎవరికాళ్ళు ఆగిపోయారు అనుకోండి. ఇలా పోట్లాడే వరం ఉన్న వాళ్ళందరూ ఎక్కడ కనపడాలి? దయ్యం కోసం ప్రార్థన చేసేటప్పుడు కనపడాలి. ఊర్లో 100 మందిని ఎదిరిస్తున్నావే, అప్పుడు ఒక్క దురాత్మకు చెప్పాలి, నువ్వు యేసు నామములో దురాత్మ, నువ్వు పో, యేసు నామములో నిన్ను గద్దిస్తున్న ఆ నోరు అప్పుడు ఉపయోగపడద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోట్లాట అలా పోట్లాడాలి, అది పోట్లాడడం అంటే. అంతే తప్ప డెవలప్ చేయాలి, ఇంకో 100 మందితో పోట్లాడాలి, అది కాదు. ఆ నోరు, ఆ స్వరం, ఆ గంభీరత్వం దేవుని కొరకు ఉపయోగించాము. ఇది తలాంతుల గురించి.
నెంబర్ 3, ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్, వెరీ పర్సనల్ అటెంప్ట్ అనమాట ఇది. చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం, లాస్ట్ వర్డ్ ఇది చెప్తే నేను ప్రార్థన చేస్తాను. 12వ వచనం, అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. దేని విషయంలో లెక్క అప్పగించాలి? తన్ను గురించి. అంటే ఇప్పుడు నన్ను అడిగాడు అనుకోండి దేవుడు, అరుణ్ తేజ ఏం చేస్తాడు పందలకాడ వచ్చి అన్నాడు అనుకోండి, అరుణ్ తేజ గురించి నేను చెప్తానా దేవుడికి? నా లెక్కేదో నేను చెప్తాను కదా. లేదు బాబు, వస్తాడు, ఒక్కోసారి నిద్రపోతాడు, ఒక్కోసారి బాగానే చేస్తాడయ్యా, ఇవన్నీ నేను చెప్తానా? ఇవన్నీ నేను చెప్తానా? అలా చెప్పలేం కదా. ఎవడి గురించి వాళ్ళే, అదే అక్కడ మాట మీరు అర్థం చేస్తారు. తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఆ పైన ఇందాక ఆమె చదువుతుంది, నా తోడు ప్రతి మోకాళ్ళు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించినని ప్రభువు చెప్పు. ఏ మోకాలు వంగుద్దో, ఏ నాలుక యేసయ్య దేవుడని ఒప్పుకుంటుందో, ఏ చేతులు జోడిస్తాయో, ఏ చేతులు దేవునికి స్తోత్రం చెబుతాయో, ఇది ఉందే, ఈ లెక్క దేవుడు ఖచ్చితంగా నిన్ను గురించి నువ్వే అప్పచెప్పాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుతాం. ఇట్ ఈజ్ ఎ పర్సనల్ క్యారెక్టర్. హలో, కూర్చోవాలి. హలో హలో ఆదిత్య బాబు కూర్చోవాలి నువ్వు. హలో, అయ్ కూర్చో అమ్మా, కూర్చోవాలి. అది దేవుడికి అంటే పర్సనల్ క్యారెక్టర్ గురించి దేవుడికి ఏం చెప్పాలట? లెక్క అప్పచెప్పాలి. లెక్క అంటే బలహీన విశ్వాసులను చెడగొట్టకూడదు, తిండి విషయంలో వివాదాలు పెట్టుకోకూడదు. ఈ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు. ఈ 14వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, బలహీన విశ్వాసులను నువ్వేం చేయకూడదు? చెడగొట్టకూడదు. తిండి విషయంలో ఎవరి దగ్గర వివాదాలు పెట్టుకోకూడదు. ఎవడైనా పడిపోతుంటే వాడిని నిలబెట్టండి, పడేయకండి. బలహీనం ఉంటే బలపరచడం నేర్చుకోండి. ఒకవేళ ఏ విషయంలోనైనా మాంసం ఒకడికి అభ్యంతరం అయితే మీరు ఆ మాంసం కూడా తినటం కూడా మానేయండి. ఇది ఆ విషయంలో. అంటే ఎవరికైనా అభ్యంతరం అయితే తినొద్దని ప్రభు చెప్పలేదు. ప్రభువే మాంసం పెట్టాడు, ప్రభువే చేపలు పెట్టాడు, కానీ తినొద్దంటలేదు. ఒకడికి అభ్యంతరం కలిగితే మాత్రం మీరు ఏం చేయాలి? మానేయాలి. ఈ విషయాలు చెప్తూ తన్ను గురించి ప్రతివాడు లెక్క అప్పచెప్పాలి. ఫస్ట్ మొదలుకొని ఇప్పటి వరకు లెక్క చెప్పాలి అంటుంటే విసుగుపోతున్న యూత్కి ఒక మంచి మాట చెప్తాను. చాలా జోష్ అవుతారు వాళ్ళు, చాలా హ్యాపీ అవుతారు ఆ మాట చదివితే కదా. చాలా చివరిగా లాస్ట్ మాట ఎక్లెసియాస్టిక్స్ అంటే ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం. అమ్మ యవనస్తులు చదివితే ఇంకా బాగుంటుంది. అమ్మగారు యవనస్తురాలమ్మ, చెప్పండి అమ్మ 11:9 వచనం గట్టిగా చెప్పాలి. యవ్వనుడా, చదువు, ఇద్దరు చదవండమ్మ. నీ యవ్వన మందు, గట్టిగా చెప్పలు కొట్టండి. ఏం చేయాలంటే యవ్వన మందు, ఇంతకంటే మంచి మాట ఏముంటుందండి బైబిల్లో? నీ యవ్వన కాలం మందు ఏం చేయాలి నువ్వు? తర్వాత రెండవది, నీ యవ్వన కాలం మందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనేమో. మరలా గట్టిగా చెప్పలు కొట్టాలి. ఇంత మంచి మాట ఇంకెక్కడన్నా దొరుకుద్దాం మనకి? మూడవది, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను చాలండి. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అంతే. నువ్వు లెక్కలేనాడు తిరిగాయి అంతే. నువ్వేది కావాలంటే అది చెయ్యి అంతే. నీ మనసుకు నచ్చింది చెయ్యి. ఇది వాక్యం చెప్పేటువంటి మాట. ఇది బాగుందా? ఇంతకు ముందు చెప్పిన మాటలు బాగున్నాయా? మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. ఇది బాగుందా? ఇంతకు ముందు చెప్పిన మాటలు బాగున్నాయా? ఇదే బాగుందా? ఎందుకంటే అన్లిమిటెడ్గా మనం పాపాలు చేసేయచ్చు, అన్లిమిటెడ్గా ఏదైనా చేసేయచ్చు, అన్లిమిటెడ్గా మనం ఏదైనా చేసేయచ్చు. అయితే అక్కడే ఒక బాంబు పెట్టాడు, అణుబాంబు లాంటి బాంబు ఒకటి పెట్టాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము.
నువ్వు ఎంజాయ్ చేసేటప్పుడు నీ కోసం ఒక తీర్పు ఉంది అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈసారి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. యవ్వన కాలమందు యవ్వనస్తులారా, నువ్వు సంతోషించు, సుఖపడు, నీ దృష్టి ఇష్టము చొప్పున, నీ హృదయం ఇష్టం చొప్పున ప్రవర్తించు, అయితే వాటంతటి చొప్పున తీర్పు ఉందనే మాట మర్చిపోకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రతి వానికి జీతము ఇచ్చుటకు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. బెల్షస్సరును లెక్క చూశాడు, ఆ లెక్కలో తేలిపోయాడు, ఆ రాత్రి చచ్చిపోయాడు. నెబుకద్నెజర్ లెక్క చూశాడు, ఆ రోజు అతడు మాట వినలేదు, దేవునికి ఘనత తేలేదు ఆయన, అందుకు దేవుడు తన ఘనత తీసేశాడు. ఈరోజు దేవుడు ఏ జీవితం అయితే నీకు ఇచ్చాడో, ఏ లైఫ్ అయితే దేవుడు నీకు ఇచ్చాడో, వాటంతటిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. వ్యర్థంగా పలికే ప్రతి మాట, తలాంతుల గురించి లెక్క చెప్పాలి, వ్యక్తిగత జీవితం గురించి నువ్వు లెక్క చెప్పాలి. ఆ లెక్కకు సరిపోయే జీతం యేసయ్య నీ కోసం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఏ విధంగా చేస్తావో అది నీ ఇష్టం చొప్పున ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నీకు లెక్క చొప్పునప్పుడు నిర్దోషిగా నేను కనపడాలి తండ్రి. ఎంతవరకు నేను వ్యర్థం చేశాను నా లైఫ్ని, నా జీవితంలో వ్యర్థం చేశాను. తలాంతులు అంటే రూపాయల గురించి దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, ధనం విషయంలో కూడా దేవుడు లెక్క చూస్తాడు. నీ జీతం ఎంతో దేవుడికి తెలుసు, నువ్వు ఇచ్చే దశమ భాగం ఎంతో కూడా దేవుడికి తెలుసు. నీ పంట ఎంతో దేవుడికి తెలుసు, ఆ పంటలో నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఏంటో దేవుడికి ఇది కూడా దేవుడు లెక్కిస్తాడు. తలాంతులంటే అది. ఈ నెలలో నీ రాబడి, నీ పంట లాభం, నీ రాబడి అంతటి యందు నువ్వు చేతిలో జీతం పట్టుకుని లెక్కేసుకుంటావే, అప్పుడు వెంటనే లెక్కేస్తావు. పలానా చోట అక్కడికి అది కట్టాలి, పలానా చోట ఇది కట్టాలి, అన్నీ కట్టుకుంటూ వస్తావు. అన్ని సమస్తమును నీకు ఇచ్చే దేవుని మాత్రం నువ్వు ఘనపరచడం లేదు. అది మనం గ్రహించవలసింది. అలా ఘనపరిచి నీ ఆస్తి అంతయు ఇచ్చి ఘనపరచాలన్నాడే, ఆస్తి మొత్తం రాసేయక్కర్లేదు. దేవుడిచ్చిన లెక్క కనీసం 10వ వంతు దేవుడికి నీవు చెల్లించాలి. ఇది దేవుడికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నాయన, నీ వాక్యాన్ని విన్న మాటలను బట్టి నా హృదయాన్ని గద్దించండి. ప్రభువా, నన్ను సరిచేయండి. నువ్వు లెక్క చూస్తావని ఈరోజు విన్నాం కాబట్టి ప్రతి విషయం అందు కూడా నేను లెక్క చెప్పడానికి సహాయం చేయండి. వ్యర్థంగా పలికే ప్రతి మాట, తలాంతును గురించిన ప్రతి మాట, ప్రతి తలాంతు గురించి, అలాగే వ్యక్తిగత జీవితం గురించి నేను లెక్క చెప్పాలి. కాబట్టి ఇప్పటి నుండి నా లెక్క సరిచూచుకున్నటకు నాకు నేర్పండి. జ్ఞాన హృదయము నాకు ఇవ్వండి. మీరే మహిమ పొందండి. అలాగే నాయన, ఇప్పుడు కానుకలు పట్టబోతున్నాం. ప్రతి కానుకను 30 60 100 ఫలింపచేసి మీరే మహిమ పొందమని, మీ సేవకునైనా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.